చూసే కానీ లేదేనా బాగా మారిపోయినట్టుంది. ఆయన ఇంట్లో ఉన్నాడా లేడా? పోయి చెప్పనైతే చెప్తా. మై ఫిదా ఛానల్ పల్లె విలేజ్లో విలేజ్ నేపథ్యంలో కేటగిరీలో దూసుకెళ్తున్న మై ఫిదా ఛానల్. మంచిగా పోతారు. అబ్బని మై ఫిదా ఛానల్ ఒకసారి ఒక ఛాన్స్ అడగాలి, ఎట్లయినా మంచిది. నేను కూడా ఒక ఛానల్ పెట్టి 4-5 షార్ట్ ఫిలిమ్స్ తీయాలి, జనాలకు నేను ఏంటిదో చూపించాలి. అయినా నా షార్ట్ ఫిలిం చూస్తారా? నేను ఫేమస్ కానే లేదే, ఫేమస్ అయిన వాళ్ళే చూస్తారు. అంటే మనం కూడా ఫేమస్ కావాలంటే ఒక దానిలో ఛాన్స్ అడిగి తర్వాత ఛానల్ పెట్టుకుంటా, ఎట్లయినా మంచిది. ఏందా నీకు ఎవరు కావాలి? ఏం బ్రో మర్చిపోయినావా? గుర్తుపడతలేవా నన్ను? నిన్ను చూసుడే ఫస్ట్, ఇంకా గుర్తుపడతలేవా అంటాను. అసలు నువ్వు ఎవరింటికి వచ్చినావు? ఇంకా నీ మతి మార్పు పోలేదారా? నేను వచ్చిందే నీ కొరకు. నాకు మతి మార్పు ఉన్న సంగతి నీకెట్లా తెలుసు? కొంపదీసి మా మదిగా ఏంది? మదిగానేరా. మదిగా ఎన్ని రోజులు అవుతుందిరా నిన్ను చూసి. అంత మంచిదేనా? అంత మంచిదిరా. అబ్బా మదిగా ఏం మారిపోయినావురా, తెల్లంగి కన్నద్దాలు బూట్లు. అయినా గిట్ల వచ్చినవేంద్ర మరి నువ్వు? ఏం లేదురా మామ, నాకు పెళ్లి కుదిరిందిరా. నీకు పెళ్లి కుదిరిందా? చిన్నప్పుడు మన స్కూల్ పోయే టైంలో చినిపోయిన లాగు వెనక 2 పొక్కలు ముంగటం మొత్తం మాసిపోయి గింత అంత ఉన్నావు. ఇప్పుడు నీకు పెళ్లి కుదిరిందంటే నాకు నమ్మబుద్ధి అయితే లేదురా. నువ్వే గట్ట అంటే ఎట్లరా? మా ఇంట్లో బాధ పడలేక వాళ్ళతో మాటలు పడలేక ఇక చేసుకుంటుంది. ఏం చేద్దాం? ఎట్లయితే ఏందిరా, ఓ ఇంటర్వ్యూ అవుతాను. సరే కానీ పెళ్లి కార్డు అయితే తీసుకోరా, తీసుకొచ్చిన. బంధుమిత్ర సమేతంగా మా బాబాయ్ పెళ్ళికి రాగలరు. మంచిగుందిరా కార్డు. సరే మరి కొన్ని మంచిలు లాగు తీసుకొస్తా. పోవాలి, టైం అయింది. ఇంకా బాగా మందికి ఇవ్వాలి. అరే ఇంత దూరం వచ్చినావు ఇట్లే ఉంటుంది ఆరా. ఇంకా మన ఫ్రెండ్స్ ఎంతమందో తెలుసు కదా, వాళ్ళందరికి ఇవ్వాలి. మెల్లగా ఇత్తు కానీ కొన్ని మంచిలు అయిపో. ఆలస్యం అవుతుందిరా, పోవాలి. మళ్ళీ వస్తా కదా. అయితమే గాని బ్యాచిలర్ పార్ట్ ఉందా లేదా? ఉందిరా, రాత్రి అన్ని అందనే, తాగుడు కూడా మొత్తం అందనే. రైట్ చలో. సరేనా? ఎవరా మరి మదిగా అంత మంచిదేనారా? అంత మంచిదేరా. మరి గిట్లు ఊడిపడ్డావు సడన్ గా?
ఏం లేదురా, నాకు పెళ్లి సెట్ అయింది. అవునా? ఇక కార్డు ఇద్దామని వచ్చిన. ఓహో, అవురా మామ, నన్ను చిన్నప్పటి దోస్తాను ఇంకా గుర్తుపెట్టుకొని పల్లెటూరుకి వచ్చి నా కార్డు ఇస్తానవురా. నువ్వు గ్రేట్ రా మామ. పిచ్చోడా, సిటీ దోస్తే ఏంది, పల్లెటూరు దోస్తే ఏందిరా? చడ్డీ దోస్తాం మనం, నిన్ను మర్చిపోతానారా? ఇంకా మన దోస్తులు ఎంతో మంది సిటీలకు పోయి సెటిల్ అయ్యారు, వాళ్ళ మంది పెళ్ళిళ్ళు అయినాయి, కానీ ఒక్కడు కూడా విలువలేరా నన్ను. కానీ నువ్వు మాత్రం నన్ను మర్చిపోకుండా గుర్తుపెట్టుకుని పిలుస్తున్నావురా. అయితే కానీ ఒక కార్డు అయితే తీసుకోరా. డీరా చూస్తా. అవు కానీ పిల్లవాళ్ళ ఎక్కడన్నాట? హైదరాబాదేరా. అవునా? పెళ్ళి అక్కనేనా? ఇక పిల్లవాళ్ళ ఇంటికన్నా. అంతేనా? మామ, నాకు ఎన్ని పనులున్నా అవన్నీ పక్కకు పెట్టి నీ పెళ్ళి కంపల్సరీ వస్తారా. నువ్వు బేఫికర్ ఉండు. సరే మామ, ఇక నేను పోతారా, సరేనా? అదే గప్పుడే నారా, కొంచెం అన్నం తినిపోరా. ఏ లేదురా, మన వాళ్ళందరికీ ఇంకా మస్తు మంది ఉన్నారు, వాళ్ళందరికీ ఇవ్వాలి కార్డు. సరే అని కొన్ని మంచిలు అన్నది ఆవు. సరే ఎవరా? సరే రైట్, మరి పోతాయి. హలో. తమ్ముడు, మీ అనలేడా? లోపల ఉన్నాడన్నా? పిలువు. కుమారన్న, నీకోసం వచ్చారు. ఏం బ్రో కుమారు, అంతా మంచిదేనా? అంత మంచిగా ఏమో ఇట్లా సడన్ గుడి పడ్డు. ఏం లేరా మామ, నాకు పెళ్లి ఫిక్స్ అయింది, ఇక నీ కార్డు ఇద్దామని వచ్చినాయి ఇక. అవు కానీ ఇక్కడ మన వాళ్ళు అందరికి ఇచ్చినావా మరి? ఏ అందరికి ఇచ్చిండ్రా? మరి ఎవరో వాళ్ళకి ఇచ్చినావు? మన అభిషేక్ గానికి ఇచ్చిన, తరుణ్ గానికి ఇచ్చిన, సాగరానికి ఇచ్చిన, ఇక లాస్ట్ నువ్వు ఉన్నావు నీకు ఇచ్చేసిన. మరి మన క్లాస్ అమ్మాయిలకు ఎవరికి ఇవ్వలేరా? ఎవరెక్కడెక్కడో తెలియదురా, మన సార్ దగ్గరికి పోయి వాళ్ళని అందరి నంబర్లు తీసుకొని వాళ్ళకి సెండ్ చేస్తాయి ఇక అంతే. అరే మా అన్న పెళ్ళికి వెళ్తే ఎవ్వరు రాలేరా? ఇక నీ పెళ్ళి అందరినీ కలిసి వాళ్ళతో ఎంజాయ్ చేయవచ్చు. సరే మామ, నువ్వు అన్నట్టు అందరూ వస్తే నాకు కూడా మస్తు సంతోషం మీరా. సరే మరి ఇక నేను వెళ్ళొస్తా, సరేనా? ఇంత దూరం ఎండలో పడొచ్చినావు, ఇంత ఇక్కడ అంత తినిపోదు రాదురా?